నువ్వు మీ ఆయన చచ్చిపోయినా మీ పిల్లలు చచ్చిపోయినా నువ్వు ఒక్కదానే బతుకున్నావు అంటే నీ బతుకు ఏదో ఒక అర్థం ఉంది. నిన్ను ఒంటిలు కుందేలు నీకు దేవుడు పుట్టియలేడు. అర్థమైంది నా తల్లి. నీలో ఏదో టాలెంట్ ఉంది, నీలో ఏదో తెలియని శక్తి ఉంది. ఆ శక్తిని దేశానికి చూపెట్టడానికే నిన్ను బతికించిండు. Tag your thoughts. ప్రియదర్శనం యాదమ్మ ఉంటుంది కృష్ణ, వాళ్ళ కూతురు కదా. నువ్వు గుర్తుపట్టాలి కానీ మీ పెళ్ళి అప్పుడు నేను వచ్చింది లేదమ్మా. నేను అయితే నాకు ఈ మధ్యన తెలిసిందన్నమాట, ఇట్లా యాక్సిడెంట్ అయితే. మీ పెళ్ళిలోకి వచ్చినాం నేను, మీ పెళ్ళికి కూడా వచ్చినట్టు మీ అత్తారింటికి డిన్నర్ చేసి అది కూడా నేను చూసుకుంటే బాగా. నాకు ఇప్పుడు మీ అమ్మాయి చెప్పిందన్నమాట గిట్ట గిట్ట అయిందని చెప్పేసి, అంటే వల్ల నాకు బాధ అనిపిస్తే నేను అట్కాంచనీకి వచ్చాను. నీ భర్త చచ్చిపోయి నీకు అయితే లేవు. యాక్సిడెంట్ అయింది, చనిపోయిందని తెలియదు. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఎట్లా అయిందమ్మా అసలు? జర నాకు శివుడు గతి మేము గుడికి వెళ్ళి వస్తున్నాం. ఏ గుడి పోయినా టెంపుల్కి వెళ్ళి వస్తున్నాం. వచ్చేటప్పుడు దానిలో యాక్సిడెంట్ అయింది. పెద్దగా అదేమి ఫ్లైఓవర్ ఉంటుంది కదా, దాని మీదకి వెళ్ళి కారు పడ్డది. అది బ్రేక్ ఫెయిల్ అయిందా ఏమైందో తెలియదు, సడన్గా కింద పడిపోయింది. అందులో ఇద్దరు పిల్లలు, మా ఆయన, నేనే ఉన్నాను. అదొకటి గుర్తుంది నాకు. లాస్ట్ ఒక 5 నిమిషాలు వాళ్ళు ఎక్కడ పడ్డారని నాకు తెలియదు. ఎట్లా అంటే బ్రేక్ ఫెయిల్ అయిందా లేకపోతే అది సడన్గా బ్రేక్ పడతలేదు అన్నాడా ఏమన్నాడో అది కూడా నాకు సరిగ్గా ఇంటిపోయలే. కార్ పల్టీ వేసేసి వాళ్ళు ఎక్కడ పడ్డారో నాకు తెలియదు, నేను ఎక్కడ పడ్డానో తెలియదు. 5 నిమిషాలకు నేను కళ్ళు మూసుకున్నాను. మనిషికి ఒక తిరిగి చెప్తున్నాను. అంటే ఒక్కోళ్ళకి ఒక తిరిగి చెప్తారు. ఒక్కోళ్ళకి ఒక తిరిగి ఓ టైప్ పంపించారు అయిందంటారు, టైప్ బ్లాస్ట్ అయిందంటారు, ఓడేమో బ్రేక్ ఫెయిల్ అయిందంటారు. ఏ ఇవ్వని దోషింది అడిగి చెప్తుంది. ఎవరికి అనిపించింది వాళ్ళు చెప్తున్నారు కానీ నాకైతే తెలియదు. పడిపోయిన తర్వాత నేను 5-10 నిమిషాలకు నేను కళ్ళు మూసుకున్నాను. నాకు కూడా హోష్ లేదు. అంటే డిప్రెషన్లోకి వెళ్తాను. వాళ్ళు ఎక్కడ పడ్డారో నాకు తెలియదు, నాకు లేచి ఓపిక తెలియదు. తర్వాత ఇంకా ఎవరో వచ్చి హాస్పిటల్కి. ఇద్దరు పిల్లలు కూడా ఇదేంట. ఇద్దరు పిల్లలు చనిపోయారు. నేను హాస్పిటల్లో నాకు మెరుగు వచ్చినాక తెలిసింది మా ఆయన చనిపోయాడు, మా ఇద్దరు పిల్లలు చనిపోయారు. కాదమ్మా, నువ్వెందుకు చనిపోదాం అనుకుంటున్నావు? మరి నేను ఇప్పుడు ఎవరి కోసం బతకాలి? నువ్వు బతుకున్నావు అంటే సరే ఇక్కడ రామ్మా ఒకసారి. నువ్వు బాగా గుర్తుపెట్టుకోమ్మా, మనము దేవుడు ఇచ్చిన జిందగీ ఇది. కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయమ్మా, పోతూనే ఉంటాయి. కానీ వాటి కోసం మనం రావాలి, లేకుంటే పిల్లలు లేరు, నేను భర్త లేడని చెప్పి నేను చచ్చిపోతా అంటే ఏంటంటే అరే నీకు అమ్మ నాయన లేరా? మేము చుట్టాలం మేము కామా? ఎందుకు అనుకుంటావు అమ్మ? అమ్మ నేను ఏమంటున్నా, నీ జీవితము వీడికి అయిపోలేదు, నువ్వు ఏదో సాధించేది ఉంది. ఇంకా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముందా నీకు? ఏదో ఆలోచన వచ్చి పిల్లలు ఆయన గుర్తుకొచ్చి నాకు కూడా చనిపోవాలనిపించేది. నేను ఏమంటున్నా, అలా కర్మ అట్లా ఉంది కాబట్టి అయిపోయింది. నీ కర్మ ఇట్లా రాసింది కాబట్టి అనుకోవాలి. కానీ నేను చచ్చిపోతా అనుకుంటే అది చాలా తప్పది. నువ్వు ఇంకా బతుకున్నావు అంటే కారణం ఏం తెలుసా? నీకిడ ఏదో చేయాల్సిన పని దేవుడు రాసిపెట్టింది. నాకు తెలియదు, నేనేం పని చేయగలను ఇప్పుడు. తల్లిదండ్రికి భారం అయిపోయింది. లేదమ్మా, నువ్వు తల్లిదండ్రులు బాగా ఇంకో నలుగురికి, నియాస్ వంటలకు నలుగురికి నువ్వు ఇన్స్పైర్ కావాలి. ఇట్లా చచ్చిపోదాం అనుకున్న వాళ్ళకి నువ్వు ఇన్స్పైర్ కావాలి. నీ స్టోరీ నేను చెప్తున్నామ్మా, నీ స్టోరీ నువ్వు యూనివర్సిటీలో చెప్పినావు అనుకో, ఇన్స్పైర్ అయ్యి పిల్లలు కూడా, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా ఎంత ఇదవుతారు. నేను ఇట్లాంటి దాన్ని నేనే
బతికినా మళ్ళీ సాధిస్తున్నా, మీ అందరికి మోటివేటర్ అవుతున్నా, మోటివేట్ స్పీకర్ అవుతున్నా అని చెప్పేసి నీలాంటి వాళ్ళు చెప్పిన అనుకో మాలాసంటలకు మంచి ఇదవుతామమ్మా. నువ్వే చచ్చిపోతానన్నావు అనుకో మేము ఇంకేం బతకాలి చెప్పు. నేను చచ్చిపోతాను పిల్లలు లేరు గిల్లలు లేరు అనుకుంటాము. పుట్టినప్పుడు నువ్వు ఉట్టంగా నీకు పిల్లలు వచ్చిరామా? నువ్వు ఉట్టంగా మీ ఆయన ఉండడా? నువ్వు ఉట్టినప్పుడు ఎవరు లేడుగా నీకు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు? అప్పుడు ఎందుకు చచ్చిపోలేవు? మరి అప్పుడు నీకు లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు కదా? మరి ఇప్పుడు లేరు అమ్మ నాయన లేరు ఇప్పుడు? నేనేమంటున్నామ్మా, శాతగానంలో నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుందా లేదా? వాళ్ళని అట్లా ఇడిస పెట్టేసిపోతే రేపు మీ అన్న కూడా ఇడిస పెడతాను మీ అమ్మ నేను. అప్పుడు నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుందా లేదా? 10 మందికి నువ్వు చెప్తావమ్మా. నువ్వు చెప్తుంటే ఇట్లా మీ అమ్మ నాకు నువ్వు మాట్లాడుతుంటే ఇట్లా మాకు జ్ఞానం అనిపిస్తుంటుంది. ఏదైనా విషయం గురించి నువ్వు మాట్లాడుతుంటే మాకు ఇట్లా అరే 10 గంటలు మాట్లాడి జ్ఞానం అనిపిస్తుంది. అట్లాంటి టాలెంట్ ఉందమ్మా నీకు. పెళ్లి ముందుకు నీకు ఆల్రెడీ ఉంటున్నావు. నేను మోటివేటర్ స్పీకర్ కావాలి, మోటివేషన్ స్పీకర్ కావాలని. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించమ్మా. ఇప్పుడు సాధించు నువ్వు. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించమ్మా. ఇప్పుడు సాధించు. ఎందుకంటే నీ దేవుడు ఒక మాట మనం ఒక మనిషికి ఒక మాట చెప్పాలంటే మనం అనుభవించిన తర్వాత చెప్పాలి. అనుభవించిన తర్వాత చెప్తే ఆ పెయిన్ ఏదైనా మనకు తెలుస్తుంది కాబట్టి 10 మంది కూడా అర్థం చేసుకోగలుగుతారు. అర్థమవుతుందమ్మా? నువ్వు ఈ పెయిన్ అనుభవిస్తున్నావు కాబట్టి ఈ పెయిన్ నువ్వు ఒత్తుకుంటూ 10 మందికి నువ్వు చెప్పు. నీకు మోటివేషన్ నువ్వు అవుతావమ్మా. అమ్మ నీకు ఒక మాట చెప్తే నీకు తెలుసు నీకు ఎంత మోటివేటర్. ఆయనకి కాళ్ళు చేతులు లేవు, కాలి తలకాయ మొండెం ఈ బాడీ ఒకటే ఉంది, కాళ్ళు లేవు చేతులు లేవు. ఆయన వరల్డ్ మొత్తం వెళ్తున్నాయి. ఆయన మాట్లాడతానని చెప్పి మాటల కోసం ఇట్లా జనం మొత్తం కలుగుతారు. అవునా కదమ్మా? ఆ టాలెంట్ నీకు కూడా ఉందమ్మా. అమ్మ నేను చెప్తున్నా భర్త లేనంత మాత్రం, పిల్లలు లేనంత మాత్రం నీ లైఫ్ అయిపోయింది అనుకుని మాత్రం నీ అంత బేకారం అనుకుంటావు. ఏదైనా సరే మనకు తట్టు తగిలినప్పుడే దెబ్బ కట్టినప్పుడు, అంతేగాని దెబ్బ కట్టుకొని దాన్ని మాయం చేసుకోవడం, తట్టు తగిలిందంటే మాయం చేసుకోవడం కానీ దానికోసం పాలన తీసుకోగా. నేనేమంటున్నామ్మా, అయిపోయింది, వాట్ ఎవర్ అయిపోయింది. ఇప్పుడు జిందగీ ఏందని చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలని అర్థం చూసుకోవాలి. అంతేగాని నువ్వు ఇవన్నీ ఏందమ్మా? నీకు గురించి నేను కాదమ్మా, నేను చెప్పేది నీకు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందు నీ బెడ్రూమ్లో ఎవరు ఫోటోలు లేవు? బ్రదర్ షెఫీ ఫోటో లేవా? మంచి మోటివేటర్స్ ఫొటోస్ పెట్టుకొని నువ్వు ఇట్లా ఏదో ఎంత ఏం చేసావు. ఇప్పుడు ఏమైంది అంటారు నీకు? ఆ ఫైర్ నీకు ఏమైంది? ఆ ఫైర్ ఏమైంది నీ దగ్గర? ఎందుకు లేవు అంటున్నా? ఏం అర్థం అసలు? అమ్మ నీలాంటి వాళ్ళు సైలెంట్ ఉండే స్థలం కాదమ్మా ఇది. అరే అమ్మా నేను చెప్తున్నా, నేను 4 రోజులు ఇడిసబెట్టి వస్తేనే నాకే పిల్లలు గుర్తుకొస్తారు. నీకు ఇప్పుడు మొత్తానికి ఇడిసబెట్టి నీకు ఎందుకు గుర్తుకున్నారు? బరబ్బర్ గుర్తుకొస్తారు. గుర్తు కాకపోతే నువ్వు ఆశ్చర్యపోవాలి. అయినా మనం దాటుకొని పోవాలి. అర్థమవుతుందమ్మా? నువ్వు మీ ఆయన చచ్చిపోయినా, మీ పిల్లలు చచ్చిపోయినా, నువ్వు ఒక్కదానే బతుకున్నావు అంటే నీ బతుకు ఏదో ఒక అర్థం ఉంది. నిన్ను ఒంటిలు కుందేలు ఏనికి దేవుడు ఉట్టియలేడు. అర్థమవుతుంది నా తల్లి? నీలో ఏదో టాలెంట్ ఉంది, నీలో ఏదో తెలియని శక్తి ఉంది. ఆ శక్తిని దేశానికి చూపెట్టడానికే నిన్ను బతికించిండు. ఆ శక్తి నువ్వు మోటివేటర్. యు ఆర్ ద బెస్ట్ మోటివేటర్ అవుతావు. నా మాట అని కాదమ్మా, నేను నీకు ట్రైనింగ్ ఇప్పిస్తా, ప్రాక్టీస్ చేపిస్తా. నిన్ను ఎట్లా దింపా అట్లా దింపా. నీ మైండ్ మొత్తం నేను సెట్ చేసుకో. నీ లైఫ్ నేను చెప్తున్నా, నీ లైఫ్లో నీ జీవిత చరిత్రనే మా సొంటలకు ఒక కనువిప్పు కావాలి. అర్థమవుతుందా తల్లి? ఆలోచనలన్నీ తీసేస్తా మైండ్లో నుంచి. ఇప్పటి నుంచి నేను దాంట్లో జాయిన్ అయితే అన్ని నేర్చుకుంటుంది. నీకు అంజన్ చేస్తున్న లింక్ పెట్టిస్తా, సార్ని మొత్తం తీసుకొని జాయిన్ చేపిస్తా, క్లాస్ జాయిన్ చేస్తాడు. యు ఆర్ ద బెస్ట్ మోటివేటర్ అమ్మా. ఎందుకంటే నీ మాటలు ఈనాక చాలా రోజు నీ పెళ్ళికి వచ్చినామమ్మా. మేము నీ పెళ్ళికి వచ్చినాము, నీకు దూరంగా చుట్టం కూడా అవుతాం. కానీ నేను చెప్పాను అవన్నీ ఇప్పుడు చుట్టాల కోసం కాదు. కానీ నువ్వు మంచి టాలెంట్ ఉంది నీ దగ్గర, మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ యూజ్ చేసుకోనికే నేను చెప్పిన. నీ అసంటోళ్ళు మాట్లాడుతుంటే మా అసంటోళ్ళు ఇని మేము మా జిందగీలు మార్చుకుంటాం అమ్మా. మా లైఫ్లో మేము చేంజ్ చేసుకుంటాం. మీరే ఇట్లా అయిపోయినా మేమేం కావాలి చెప్పు? నేనేమంటున్నావు? ఒకప్పుడు కాదు, నీ దగ్గర ఇప్పటికి కూడా ఉంది. కాకపోతే ఏంటంటే నీకు ఒక చిన్న బాధ, ఆ బాధ నుంచి తట్టుకోగలుగుతావు. నీకు ఒక కాలు దెబ్బ తాకిందమ్మా, కట్టుకున్నావా, మళ్ళీ వెళ్ళావా, ఉరుకుతున్నావా, రన్నింగ్ చేస్తున్నావా ఉండాలి. వీలైతే ఉరుకు, లేదంటే నడువు. కుదరకపోతే తాకు, కానీ ఇట్లా మాత్రం ఉండకు. ఇట్లా డల్లు ఉండి చచ్చిపోతాను మాత్రం నువ్వు అనకు. ఎందుకంటే నువ్వు చచ్చిపోతా అంటే నువ్వు ఒకదాన్ని చచ్చిపోడు కానీ నేను నా సొంతలు 100 మంది చచ్చిపోతావు. ఎట్లా నువ్వు ఈమెనే చచ్చిపోయింది, ఇంత ధైర్యస్తులు ఈమెనే చచ్చిపోయింది, మాదేమన్నారు
ఒక మొగోడని నేను కన్నేసి చూస్తున్నా అంత ధైర్యం ఉన్నది కానీ నువ్వు ఇవాళ నీ ధైర్యం చేయడిందంటే నాకే దుఃఖం వస్తుంది. అమ్మ నీకు నీ ధైర్యం చావద్దమ్మా, నీ ధైర్యం చావద్దు, నువ్వు చావద్దు. నువ్వు చచ్చినావంటే నా సొంత 100 మంది చచ్చిపోతారు. ఎందుకంటే నువ్వే ధైర్యం లేనప్పుడు నాదేముందని చెప్పేసి బేవుకు వాళ్ళమవుతామమ్మా. అర్థం చేసుకో, ఎందుకంటున్నావు కూడా అర్థం చేసుకున్నావు. నీ మాటలు విన్నాక నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. నీకు ఏది కావాలంటే అది చేస్తామా, నీకు ఏది కావాలంటే అది చేస్తా. పైసా పరంగా కానీ నీకు ఏం క్లాస్ పరంగా కానీ నీకు అంజన్ దాసు నేనున్నాము. మన హ్యాష్ టీమే ఉంది, మన కుటుంబం పెద్దది, మన కాందాన్ని పెద్దది. అర్థమవుతుందమ్మా. నువ్వు అర్థం చేసుకొని ఇది ఒక్క సాయం చేయమ్మా. నువ్వు చేస్తుంటావు చేస్తావు, నీకు దండం పెడుతుంది. నువ్వు ఇంకోసారి చచ్చిపోతాను మాత్రం తిను. అమ్మ ఇంకో మాట అడుగుతున్నా, ఇప్పుడు ఇట్లా దీనికి కూడా ఏమైనా కోర్స్ ఉంటుంది సపరేట్గా, అంటే దీనికి నేర్పియడానికి ఇట్లా ఏమైనా MSW కోర్స్ అది చేద్దాం అనుకుంటున్నా. అది చేసినాక అది పూర్తి అయిపోయిన తర్వాత నేను మీరు చెప్పినట్టు చేస్తాను. 1 year దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ కోర్సు చేస్తుండు. అప్పుడప్పుడు నేను ఏం చెప్తున్నామ్మా, ఈను నీకు అంజన్ చేస్తాను, మా సార్ ఉన్నాడు, ఆయన నెంబర్ ఇస్తా. నీకు ఒక ఛానల్ ఓపెన్ చేసి ఇస్తాడు, యూట్యూబ్ ఛానల్. నీ జీవిత చరిత్ర, నీ అనుభవాలు, నీ యొక్క బాధలు, నీ దుఃఖాలు, నీ సంతోషాలు అలా షేర్ చేసుకున్నావు అనుకో, నువ్వే ఒక మోటివేట్ అవుతావు. నిన్ను చూసుకుని జనాలు మోటివేషన్ ఇలా ఇన్స్పైర్ అవుతావు కదా. ఛానల్ పెట్టుకో, నీకు కూడా గిటన్ అవుతావు. 100 మందికి నువ్వు 1,00,000 మందికి జీవితానికి చెందిన అవుతావు. అర్థమవుతున్నామా? ఆ కోర్స్ ఏదో ఉందంటారో చేసి దానికి ఏదైనా ఫీజు కావాలంటే కూడా మేము ఇస్తాం. పోమ్మ పోయి అమ్మ దర్శనం చేసుకురా. పోయి వచ్చిన ప్రసాదం కూడా తీసుకొచ్చి ఒంటరిగా కూర్చుందామని చెప్పి ఒంటరిగా కూర్చోకమ్మా, నువ్వు జనాల్లో కూర్చో. ఎందుకంటే నీకు ఒంటరి కూర్చో లేని ఆలోచనలు వస్తాయి. జనాల్లో కూర్చో 10 మందిలో మాట్లాడు, 10 మందితో ఉంటే నీకు ఒక ఇది అవుతుంది అన్నమాట. సరే, నువ్వు ఆ కోర్స్ ఏదంటావు అది తొందరగా జాయిన్ అయిపో. సరే. ఇంకోటి నేను చెప్తున్నామ్మా, నీ అసంటోళ్ళ కోసమని ఈ వీడియో రికార్డ్ చేసి పెట్టి నీతో మాట్లాడేదంతా కూడా మాట్లాడేది. ఎందుకంటే నీ అసంటోళ్ళు ఇట్లా సూసైడ్ చేసుకుంటారు, అట్లా చేసుకుంటారు అని చెప్పేసి భయానికి కాకుండా ఉండనీకే మేము వీడియో రికార్డ్ చేసి పెట్టాము. ఈ వీడియో కూడా టెలికాస్ట్ చేస్తాం. ఎందుకంటే నీలాంటి వాళ్ళు చాలామంది ఇన్స్పైర్ అవుతారు కదా. నేను కూడా ఒకదాన్ని చెప్పాలంటే నాకు చూడు, ఇంత మంచి మాటలు మాట్లాడుతున్నావు, ఇంత మంచి వక్తవ్యం అవుతున్నావు. ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఇద్దరు పిల్లలు పెళ్ళిపోయారా ఏం కదమ్మా. పిల్లలు నీ సొంత పిల్లలు లేరు కదా, పోయే కదా. ఉన్నోళ్ళంతా నా పిల్లలే అనుకో. నేను కూడా నీ కొడుకుని అంటుంది కదా, నీ తమ్ముళ్ళు అంటుంది. నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకు కదా. నీ తమ్ముడు చచ్చిపోలేడు, ఇంకా పిల్లలు ఉన్నారు, అందరు పిల్లలు ఉన్నారు. నా పిల్లలు అందరు నా వల్లే అనుకుని బతుకమ్మ కదా. సరే, అర్థం చేసుకోమ్మా. సరేనా, నువ్వు మాత్రం మళ్ళీ ఒకసారి ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు మాత్రం పెట్టుకోకు. ఇలాంటి వాళ్ళు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. ఏదో కోల్పోయిందని, లేకపోతే 10th ఫెయిల్ అయిందని, లేకపోతే సంథింగ్ ఇట్లాంటి చిన్న చిన్న రీజన్లు ఉంటాయి. ఇప్పుడు అక్క చెప్పినట్టుగా పెద్ద పెద్ద రీజన్లు ఉంటాయి. వాట్ ఎవర్ రీజన్ ఏదైనా సరే కానీ మాత్రం పరిష్కారం కాదు. టెంపుల్స్ కంటే సమాధులు ఎక్కువైతాయి. అర్థం చేసుకోండి ప్లీజ్. ప్రతి దానికి మాత్రం అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇట్లా డిప్రెషన్ ఉన్న వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళలో కొంతమంది మారినా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేయండి మాకు. ఎందుకంటే మీ అభిప్రాయాలే మాకు శ్రీరామ రక్ష.